ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ సివిల్స్. నేను మీ శివ. ఈరోజు సంత వచ్చేసి జూన్ 14 ఆదివారం కోదాడ సంత అండి. ఇది ఈ సంత యొక్క అడ్రస్ వచ్చేసి కోదాడ, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా. కోదాడలోని వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు. బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ రేంజ్లో ఉంటుందండి. ఈరోజు అయితే దూడలు చాలా ఎక్కువగా వచ్చాయండి. దూడలు ఎక్కువగా వచ్చాయి. రేట్లు కూడా ఈ వారం మాత్రం రీజనబుల్గా ఉన్నాయి, లాస్ట్ వీక్లా కాకుండా. అయితే ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి, దూడలు ఎలా ఉన్నాయి మొత్తం చూద్దరు. కానీ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరికి చిన్న వినపోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. మంచి మంచి దూడలు ఉన్నాయి, ఫుల్గా చూడండి. మొత్తం ప్రతి దూడను కూడాను మంచిది అనుకున్న ప్రతి దూడను కూడాను ఫుల్గా కవర్ చేసి చూపెడతాను. మీకు స్కిప్ చేయమాకండి. ఓకే, వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఈ టైప్ సన్న దూడల దగ్గర నుంచి మొదలు పెడతాం. చిన్న దూడలు కూడా ఈ వారం బాగా వచ్చాయి. ఎంత 3 నెలలు 2 నెలల దూడలు, 2-3 నెలల దూడలు. చిన్నవి. మీలో ఎవరికైనా సరే దూడలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769 అండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను. ఈ టైప్ దూడలు కొనాలంటే మాత్రం చిన్నవి 50,000 పెట్టుకోవాల్సి వచ్చిందండి. దూడలు ఏమైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ దీనికి ఏదైనా బేరం జరుగుతుంటే ఈ దూడలకి ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఎవరు రాలేదు, వీళ్ళు ఇప్పుడే దూడలు తెచ్చారు. మనం రేట్ అడుగుతున్నా కూడా చెప్పే పరిస్థితి ఉండదు. అదేవిధంగా మన ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చేసి 7729053424 అండి. మళ్ళీ ఒకసారి చెప్తానండి, 7729053424. ఈ 2 నెంబర్లు దేనికి కాల్ చేసినా సరే మనం అందుబాటులో ఉంటాము. కాకపోతే మీరు ఖచ్చితంగా కొంటాము అనుకున్న వాళ్ళే కాల్ చేయండి. వీడియో చూసి ఏదో కాల్ చేయడం కాదు. ఈ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే గుంటకలకి మనకి వచ్చేది వాళ్ళు ఆ వయసులో మాత్రం ఎక్కువగా ఉన్నాయండి. ఇదిగోండి ఎర్రదోళ్ళు. ఈ రంగు పోతుంది, ఇది రంగు ఉండదు. రంగు పోయి జాతి టైప్లో గట్టి రంగు పడుతుంది. ఇది ఎవరన్నా సరే వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, ఫీల్డ్ కాదనుకునే వాళ్ళకి మాత్రం నెంబర్ 1 చూడండి. ఇది మంచి ఎన్నుబారు ఉంది, 4 కాళ్ళు బాగా కుదిరినాయి. అదేవిధంగా ముఖం కూడా మంచి ముఖం, కానీ భుజం కూడా మంచి భుజం అండి. వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంచి దూడ, అలా ఉండాలి దూడ సమానంగా. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెడ్ వాటిలో మాత్రం ఈ ఎర్ర దూడల్లో ఆ దూడ మంచిదండి, మంచి సైజుకి వస్తుంది. అది 60 వచ్చింది. ఇక్కడ ఈ జాత బేరం జరుగుతుంది, చూద్దాం. రెండు తక్కువ 70 అంటండి. అబ్బాయి అమ్ముకునే అబ్బాయి ఒప్పుకోలేదు. నాకు తెలిసి 2,000 కలిపితే ఇస్తాడు. ఇప్పుడు 2
ఎక్కువ 70 అనుకున్నట్లు ఇది కూడా మంచిదండి. కూడా ఒక రకమైన సైజు కూడా వచ్చింది ఇది. ఆ తాగైతే ఏం చూస్తున్నారంటే పరకసుడి ఏమైనా ఉందేమోనండి, పరకేమైనా ఉందేమోనండి, పేడసుడి. అయితే ఓవరాల్గా ఈ వారం కూడా అన్నీ వ్యవసాయం రేంజ్లో వచ్చాయండి. ఫీల్డ్ దోళ్ళు అయితే మాత్రం తక్కువగానే వచ్చాయి. వ్యవసాయ రేంజ్లో మాత్రం నెంబర్ 1 దోళ్ళు వచ్చాయండి. అన్నీ ఈ సైజులు, పెద్ద సైజులు కావాలన్నా కూడా ఈ సైజులో వచ్చాయి, కానీ అన్ని వ్యవసాయం దోళ్ళు. ఇప్పుడు ఇందాక దూడ తాగెత్తి చూస్తున్నారు కదా, దానికి సుడి ఏదో తప్పుందని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇదోడు కూడా దున్నుకునే వాళ్ళకి మంచిదండి, మంచి కాటి కళ్ళు వేసుకొని ఉంది. పనికి బాగుండేది, కానీ కొంచెం అలవర్చుకునే వాళ్ళు, బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఈ టైప్కి కొంచెం గౌక్కన మనిషిని దగ్గర అలవాట్లు వస్తాయి ఫ్యూచర్లో. పనికి మాత్రం ఇలాంటి ఇబ్బంది ఉండదు దున్నుకునే వాళ్ళకి. దూడ ఇది మంచి సైజు, మంచి బాడీ వచ్చిందండి. సైజు మాత్రం హెవీ బాడీ వచ్చింది. కాకపోతే ముందు తరుగు దూడ పూర్తిగా చూపెడతా, ముందు తరుగండి అలా ఉండిద్ది. ఇక్కడ ముందుకు విండేది చూడండి, నడుంపళ్ళు. ఏదన్నా ఒక జత బేరం అయితే చూపెడదామని చూస్తుంటే బేరాలు అయితే మాత్రం ఈ వారం కొంచెం రైతులు తక్కువ వచ్చారని చెప్పుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది. ఇది భుజం మంచి భుజం, పై భుజం, బోను అంతా కుదిరింది. కొంచెం నడిపోస, ఒక్క ½ ఇంచ్ నడిపోస తగ్గింది. నడిపోస అన్నట్టయితే దూడ నెంబర్ 1 దూడ. ఎన్న దగ్గర సైజుల వారీగా ఉన్నాయి. 2 నెలల దూడ దగ్గర నుంచి 6 నెలల దూడ దాకా ఉన్నట్టుంది. ఎవరన్నా గుళ్ళలోకి అడుగుతుంటారు కదా, అంటే ఊరి మీదకి కాకుండా గుళ్ళలోకి ఉత్సవాలకి అలా ఇదిగోండి ఈ టైపుది బాగుంటుంది. మంచి హెవీ బాడీ వచ్చింది. హైపర్ యాక్టివ్గా ఉండకుండా, ఎవరి మీద కూడా మీద రాకుండా బాగుంటుంది. ఈ జత బేర జట్టు చూద్దాం. 1.30 చెప్పాడంట. లక్షకు ఒక్క తోడు ఉంది తోడ. సొమ్ముడు పట్టన్నాడు కదా సాయిబారు. అంతగానో లెక్కలు కాదు, ఒకదాని అయ్యంతా కానీ కొడుకు తట్టలేక ఉండదు సార్. $85,000 అంట. వాళ్ళు 90 దాకా అడిగారు. ఇదిగోండి ఆయన తీసిపోయింది మాత్రం కొంచెం
మంచి బాడీ వచ్చింది. దూడకి మెడ బ్యాగులు అంతా బాగా పుట్టినాయి కానీ కొంచెం బోర తగ్గిద్దండి. దూడ మాత్రం నెంబర్ 1 దూడ. బోర తగ్గింది. డబుల్ పేగలు పుట్టినాయి మెడకి. ఏ ఊరు నుంచి వచ్చారనా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? దొత్తలూరు. ఎక్కడ? ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా నుంచి వచ్చారండి. ఈ జత కొన్నారు. ఎంత పడ్డండి జత? అయ్యి 96,000. ఇది 55. దూడ మంచిదండి. అది బాగా పై దూడ మాత్రం ఇది మంచి దూడ. ఇది దానికి జతకు తీసుకొచ్చారు. నాకు 50 చెప్పింది దాని జతకి. ఇది కాస్త మందంలో కానీ ఇది మాత్రం మంచిది. వీళ్ళు బేరం ఇంకా తెగల. చూద్దాం ఏమైనా తెగిద్దామా. అవ్వలేదండి బేరం అయితే అవ్వలే చివరికి. ఇది సైజు 55 దాకా ఉంటుందండి. పక్కగా ఉంది. బాగా భుజం అంతా బాగుంది. దీన్ని ఎవరైనా మేపుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకోవాలనుకునే వాళ్ళు, మేపుకునే వాళ్ళకి మంచి చూడండి. సంవత్సరం పైన ఉండిద్ది వయసు. సంవత్సరన్నర ఓటగానే ఉండిద్ది వయసు. ఇవి 4 ఆవు పేలండి. హెవీ సైజులు రావులే కానీ ఉన్నంతలో ఒక రకమైన ఆవు. ప్రెగ్నెంట్ కవి ఇది. ఈ జత బేరం జరుగుతుందండి. చూద్దాం ఎంత చదువుతారు. ఏం చెప్పారు? కానీ జరగలే. బేరం జరిగాక చూద్దాంలే. ఈ సైజు 5 జాన్లు ఉంటాయండి. వాళ్ళు 90కి అడుగుతున్నారు ఈ జత. మన వాళ్ళు దీన్ని తీసుకుందాం చూసారు కానీ 1.10 చెప్పాడు. డ్రాప్ అయిపోయారు. ఈ జత 90,000 అంటండి. 5 జాన్లకి కాస్త ఎడం చేతిగా ఉంటాయి. ఒక్క 1/2 ఇంచ్. ఇది ఎవరిదో కానీ కొన్నారు. కడపలే కొనుంటారు. దూడ పంతం మంచి సైజు ఉందండి. దూడది ఇప్పుడు ఇది 58 దాకా ఉండిద్ది. టచ్లో ఉండిద్ది. దూడ మాత్రం చాలా మంచి దూడ. నాకు తెలిసి దీనికి దానా తినే అలవాటు లేదు. ఆ గుడ్డు అంత సన్నగా ఉందంటే అంత బోరు మీద దానికి దానా తినే అలవాటు లేదు. టెంపర్ ఉంది కాబట్టి దూడ. ఎంత ఈ దూడ ఎంత? ఇది 65 అంటండి. ఎంత? 52 ఉందా? 51 ఉందా? ఒకటే. ఏ ఊరన్నా మీది? ఎర్రగొండపాలెం. ఇది ఎంత పడింది? ఇది 39 అంటండి.
ఎప్పుడు తీస్తూనే ఉంటారులే. జత వచ్చేసి ఓవరాల్ 1,00,000 పడ్డట్టేగా. ఇంటికి చేరా కాడి కాడు కదా సపరేట్. ఒకటి దానికి ఒకటి మళ్ళీ కొనాలి ఇప్పుడు. కొన్నాం, దాని జతకు ఉంది, దీని జత సెట్ అయింది. సైజు రాదులే కానీ ఈ తోడు కూడా మంచిది. ఓవరాల్గా దున్నుకునే వాళ్ళ తోడలేదు కానీ ఫీల్డ్ తోడు అయితే మాత్రం నాకైతే ఇప్పుడు దాకా కూడా రాగల. వాస్తవానికి దున్నుకునే వాళ్ళకి మాత్రం మంచి తోళ్ళు ఉన్నాయి. $28,000 చెప్పినాడు దీన్ని. ఇవ్వండి, ఈ సైజులో కావాలంటే 50,000 దాకా పెట్టుకోవాల్సి వచ్చింది జత. ఇవ్వాలన్న పరిస్థితి 50-60. దున్నుకోవడానికే కాబట్టి మనం కండలో ఇవన్నీ కాదు, బాగా నాలు తక్కువ ఉన్నా సరే కొంచెం బొడ్డు బారు కుదిరిని కాస్త మరీ అంటబొడ్లు కాకుండా హైట్ ఉంటే అంటబొడ్డు అయినా పర్లేదు, హైట్ ఉండి ఎన్నుకుంటే ఇంకా మంచి. లేదంటే మాత్రం కొంచెం జారుబొడ్డు వేసుకొని డబల్ పేకలు వేసుకొని కొత్త పై భుజం పుట్టినవి మంచిగా చూసుకుంటే వ్యవసాయం బాగుంటాయి. ఫీల్డ్ తోళ్ళు అయితే మాత్రం నాకు కనపడలే మరి ఇప్పుడు దాకా. అయితే 1-6 ఏదైనా మిస్ అయిందేమో కొన్ని సూపు మేరలో. $62,000 $62,000 కొన్నారంటండి. 5 జనాలకు కొంచెం ఓటగా ఉండిద్ది. జత 62,000 రీజనబుల్ అట్. అయితే నేను సింగిల్ ఏమో అనుకున్నా. జత 62 రీజనబుల్. ఇది రాత్రి 9 ముందు దిగింది, మరి కొన్నారు లేదు కానీ అసలు ఆగట్లా. ఎవరు కొన్నారు? మీరు కొన్నారా? ఎవరు కొన్నారు? ఇది ఎవరు కొనలేదు ఇంకా? మీదేనా? అని 40,000 చెప్పారంట. మంచి బారు వచ్చింది. దున్నుకునే వాళ్ళకి మాత్రం మంచిది అయితే ఇది కూడా. బాగా చిన్న తోళ్ళండి, మరి ఎవరు కొన్నారో చూద్దాం. అయితే ఎవరిని కనపడితే కొన్నారు. 55 ఎంత అనుకుంటుంటే పెద్దగా మని కూడా 55 అంట. ఓవరాల్గా అయితే ఈ వారం దూడలు ఎక్కువగా వచ్చాయండి, బాగా ఎక్కువ వచ్చాయి. బేరాలు మాత్రం కొంచెం డల్గానే ఉందని చెప్పుకోవాలి. మెయిన్ ఫీల్డ్ దోళ్ళు కూడా తక్కువగా వచ్చాయి. వ్యవసాయం దోళ్ళు మాత్రం కావాల్సిన వచ్చే దున్నుకునే వాళ్ళకి, పొలం పని చేసుకునే వాళ్ళకి. అంటే వీళ్ళు మేపే దాన్ని బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటి తీరు కొన్నిటి మారుద్ది, అది చెప్పలేము. ఓవరాల్గా అయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి దోళ్ళు వచ్చాయనుకోవాలి. ఇదండి సంత పూర్తి వీడియో. మనం తిరిగిన ప్రతి దాంట్లో ఇక్కడ నేను చూపించే దాంట్లో ప్రతి దూడ కూడా మనం కవర్ చేసిందే. మీకు ఏదైనా దూడలు కావాలంటే మాత్రం మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఆవు పేలు కానీ కూరదళ్ళు కానీ. కూరదళ్ళు కావాలంటే మాత్రం ఖచ్చితంగా శనివారం సాయంత్రం మీరు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే బయలకు మనం చెప్పేది కాదు, అది ఆదివారం మార్నింగ్ 4 నుంచి సంత స్టార్ట్ అవుద్ది. కాబట్టి మనం రెడీగా ఉంటేనే వెంటనే దూడ దిగేటప్పుడు వెంటనే పక్కకి లాగి బేరం చేసుకోగలగాలి. లేదంటే మాత్రం మంచి దూడలు వేరే వాళ్ళు తీసుకుంటారు, కొనేస్తారు. కావాలంటే మీరు మాత్రం శనివారం వచ్చే ఏర్పాట్లు చేసుకోండి. శనివారం నైట్కి ఇక్కడ ఉండాలి. రాగానే మన కాంటాక్ట్ నెంబర్ చెప్పాం కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్తున్నా, ఇంకొకసారి చెప్తున్నాండి, 7995283769 అండి. టైటిల్లో కూడాను నెంబర్ ఒకటి యాడ్ చేస్తాను, చూసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వారం ఈ వీడియోని ఇంతటితోటి ముగిచేద్దాం. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందుంటాను. జై హింద్.